సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక ముఖ్య సూచన చేయడం జరిగింది. ఆ సూచనలో వాస్తవం ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. వేరే పార్టీలో గెలిచిన నాయకులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమైన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వలన సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దగా ఒరిగేది ఏముండదు. ఆ చేరిన వ్యక్తుల స్వలాభము, వాళ్ళు చేసినటువంటి ఏవైనా అవినీతి, చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి కప్పిపుచ్చడం తప్ప. కానీ అదే వేరే వాళ్ళను జైన్ చేసుకోవడానికి తెలిసిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లు రైతుల పక్షపాతంగా రైతుల కోసం గేట్లు తెరిచి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బాగుపడేవారు. తెలంగాణ ఇంకాస్త ముందుకెళ్ళేది. ఈ 3 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు కరువు, తాగునీరు కరువు, అదేవిధంగా పని కొరత, ఎన్నో రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యింది. ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తున్నాడు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. సీఎం రేవంత్ రెడ్డి తనొక్కడు బాగుంటే, తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన కార్యకర్తలు బాగున్నంత మాత్రాన అభివృద్ధి కాదు. తెలంగాణ రాష్ట్రంలో పేదలు, రైతులు, నిరుద్యోగుల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. వాళ్లకు మేలు జరగాలంటే ప్రభుత్వమో ప్రైవేటో ఏదో ఒక రంగంలో పని కల్పించే కొత్త మార్గాలను యోచించాలి. నువ్వు కొత్త మార్గాలను యోచించకుండా యువతను ప్రలోభపెడుతూ లేనిపోని చెత్త స్కీములను అమలు చేసుకుంటూ పెద్దగా ప్రయోజనం ఒరగకుండా రాష్ట్ర ఆదాయానికి గండి వదే విధంగా మీ నిర్ణయాలున్నాయి. వీలైనంత తొందరగా రేవంత్ రెడ్డి నీ నిర్ణయాన్ని మార్చుకో. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడు. రైతాంగాన్ని ప్రోత్సహించు. నిరుద్యోగ యువతకు ప్రైవేటో ప్రభుత్వమో ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశాన్ని కల్పించు. తెలంగాణ పట్ల బాధ్యతగా వ్యవహరించు అని ప్రజలు చాలా చోట్ల వారి ఆలోచనలను సహా వ్యక్తులతో వ్యక్తపరచడం జరుగుతుంది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి అనుచరులకు తెలిసినా కానీ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి అని చెప్పి సమాజం పట్ల బాధ్యతగా నేను ఈ విషయాన్ని ఈ వీడియోలో మీతో పంచుకోవడం జరుగుతుంది.